90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో లా ఆఫ్ అట్రాక్షన్, అది కూడా ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్లో వచ్చినటువంటి వాళ్ళు అంటే మనం చేసిన ప్రతి బ్యాచ్లోనూ ప్రతి ఒక్కరికి ఆ పాజిటివ్ రిజల్ట్స్ చూసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చాలా. అండ్ ఈవెన్ నేను కూడా మార్చుకున్నటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని ఉంటాయండి. అంటే మీరు చెప్పినటువంటి టెక్నిక్స్ కానివ్వండి, నేను ఇలా చెప్తే నాకు జరిగినటువంటి విషయాలే కొన్ని ఉన్నాయి. అది టైం వచ్చినప్పుడు కూడా మాట్లాడుకోవచ్చు మనం. అంత మంచి సబ్జెక్ట్ని మీరు ఇలా ప్రతిరోజు ప్రతి ఎనర్జీతోటి, అంటే ఒక సరికొత్త ఎనర్జీతోటి తీసుకుని రావడం అనేది రియలీ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈరోజు నేను ఈ వీడియో చెప్పబోయేది అంటే చాలామంది అంటే పుస్తకాలు కొంటారు కానీ చదవలేకపోతుంటారు, వాళ్ళకు బాధ ఉంటుంది. సో చాలా కోర్సెస్ చేసుకోవాలి ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటి నేర్చుకుంటే మనం ఏ పుస్తకం చదవాలి, ఎటుపక్క వెళ్ళాలి, ఎవరితో కలాలి, ఎవరితో బిజినెస్ చేయాలి, ఏ బిజినెస్ చేయాలనేది మనకు యూనివర్సే గైడ్ చేస్తుంటుంది. సో ఈరోజు నేను చెప్పబోయేది ఏంటి ఈ వీడియోలో, ఇక్కడ నుంచి ప్రతి వీడియో ముందు నేను రిజల్ట్ చూపిస్తాను మీకు. రీసెంట్గా వైజాగ్ నుంచి ప్రత్యూష్ అని చెప్పేసి యూట్యూబర్ అండి, చాలా టాప్ ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయి నా దగ్గరికి వచ్చిన తర్వాత 3 బ్రాండ్ అంటే కొలాబరేషన్స్ వచ్చాయి అమ్మాయికి. అండ్ 82,000 అడ్వాన్స్ వచ్చింది. అంటే ఈరోజు జ్యువెలరీ షాపులకి, పెద్ద పెద్ద బట్టల షాపులకి అమ్మాయి దీనిగా చేస్తుంది, యాడ్స్ చేస్తుంది అనమాట. నా దగ్గరికి రాకముందు అమ్మాయి ఏం చెప్పిందంటే, సార్ మీ దగ్గరికి రాకముందు ఆల్మోస్ట్ 0 అయిపోయాను, బట్ ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఒకేసారి ఎంతవరకు ఎప్పుడు 3 బ్రాండ్స్ని కొలాబరేషన్ అవ్వలేదు సార్, ఫస్ట్ టైం కొలాబరేషన్స్ అని చెప్పింది అమ్మాయి. కంగ్రాచులేషన్స్ ప్రత్యూష గారు. మీ యూట్యూబ్ ఛానల్కి మంచి సబ్స్క్రైబర్స్ రావాలని, మీ ఇన్స్టాగ్రామ్ కూడా మంచి అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో కూడా 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారండి. గ్రేట్. 3 lakhs ఫాలోవర్స్ అమ్మాయికి. చాలా మంది అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, కష్టం రాకముందు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే మనం ఈజీగా సేవ్ అయిపోతాం. అది. సో ఈరోజు నేను చెప్పే ఈ వీడియోలో ఏంటంటే వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే, మనం పడుకునేటప్పుడే మన సబ్కాన్షియస్ మైండ్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రామింగ్ అవుతుంది. ఎందుకంటే ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది. ఈ టైంలో చాలా లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా సింపుల్ బట్ పవర్ఫుల్ నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఎ పిల్లో టెక్నిక్ అనమాట. అంటే పిల్లో టెక్నిక్ అంటే మన పిల్లో ద్వారా కూడా మనం ధనవంతులు ఎలా అవ్వచ్చు. ఇది చాలామందికి వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఏంటి అన్వర్ జోక్ చేస్తున్నాం అని మీకు అనిపించచ్చు, కానీ ఇది నిజం. సో ఏంటంటే మనం ఏం చేస్తామంటే కొన్ని నేను ఐటమ్స్ చెప్తాను. ఆ ఐటమ్స్ని పడుకునేటప్పుడు పిల్లో కింద పెట్టుకుని పడుకుంటే చాలు. సో దానివల్ల ఏమొస్తుందంటే మనీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ పాయింట్ చూడండి, ఎటువంటి వాటిని మనం పిల్లో కింద పెట్టుకుని పడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్బుని, అంటే మంచి సీల్ నోట్స్ని కొన్ని మీరు పెట్టుకుని పడుకోండి. ఆ ఎనర్జీని ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆ టైంలో మనకి చక్రాస్ కూడా యాక్టివ్ అవుతుంటుంటాయి. బాడీలో ఉన్న అన్ని రిలాక్స్గా ఉంటుంది, కానీ ఒక్క సబ్కాన్షియస్ మైండ్ మాత్రం పడుకోకుండా కంటిన్యూగా ఎనర్జీ పాస్ ఆన్ చేస్తుంటుంది. ఈ టైంలో మనం డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంత డబ్బుని పిల్లో కింద పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే దిస్ ఇస్ ద టాప్ సీక్రెట్. రెడ్ కలర్ ఎన్వలప్ తీసుకొని మనం ఏం చేయాలంటే కాయిన్స్ ఆర్ కొన్ని నోట్స్ని కేవలం రెడ్ కలర్ ఎన్వలప్లోనే మీరు అందులో పెట్టి మడత పెట్టి మనం పిల్లో కింద పెట్టుకోవాలండి. వెరీ అట్రాక్టివ్ టెక్నిక్. మనకి వావ్ అనిపిస్తుంది అంటేనే డెఫినెట్గా ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అంతే. సో అంటే నాకు కుంకుమ అవన్నీ గుర్తొస్తున్నాయి. అవి రెడ్ కలర్లో అంటే మనకి నాణ్యాలు ఎలాగో కొన్ని గోల్డ్ కలర్లోనే ఉంటాయి. మనకి ఆ పసుపు కుంకుమ కలిసినటువంటి ఇదిగానే ఉంటుంది. నోట్స్ కూడా చూస్తే రెడ్ కలర్లో నుంచి. ఇంకోటి సైంటిఫిక్గా మనం చూసుకుంటే ఇప్పుడు సిగ్నల్స్ రెడ్ వాడతారు, ఎందుకంటే రెడ్ ఈస్ హ్యావింగ్ మోర్ వేవ్ లెంత్. అందుకే మనకి రెడ్ చాలా ఫాస్ట్గా ఎంత దూరంలో కూడా బ్రెయిన్ హిట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా పెట్టడం వల్ల కూడా అలాగే కుంకుమ పెట్టుకుంటాము చాలా అండి, దానివల్ల థర్డ్ ఐ కూడా యాక్టివేషన్ అవుతుంది. సో అయితే ఈ విధంగా పెట్టి మనం ఏం చేయాలంటే ఇంకొక ఎన్వలప్లో మీరు ఏం చేయాలంటే అక్కడ మీ పేరు రాసి మీ ఫైనాన్షియల్ విష్ని రాసి అందులో పెట్టాలి. ఫస్ట్ దాంట్లో ఏం చెప్పారంటే కాయిన్స్ కానీ డబ్బులు కానీ రెడ్ ఎన్వలప్లో పెట్టి పిల్లో కింద పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే 2 ఎన్వలప్లో మీ ఫైనాన్షియల్ విష్ అంటే రాయాలి. ఈవెన్ బ్రెయిన్ ట్రైన్స్ కూడా చెప్తాను, రాయబడిన లక్ష్యాలు నిరూపింపబడవు. అండ్ అన్రిటర్న్ గోల్స్ ఆర్ జస్ట్ ఓన్లీ విష్. చాలామంది ఏమనుకుంటారంటే మైండ్లో ఉంది కదా అని అనుకుంటారు. విష్ ఎప్పుడైతే రాస్తామో అది నిజం అవుతుందండి. సో అలా రాసి మన పేరు రాసి ఇది కూడా పిల్లో కింద పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సెకండ్ వన్, వెల్త్ సింబల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి నాకు గోల్డ్ స్టక్ అయిపోయింది సార్, అంటే గోల్డ్ బ్యాంక్లో ఉండిపోయింది, లేదా గోల్డ్ కొనాలంటుంది. ఇలాంటివి చాలామంది కొంతమంది డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలనిపిస్తుంది. సో జస్ట్ ఆ ఇమేజ్ని మనం ఏం చేయాలంటే తీసి పిల్లో కింద పెట్టుకుని పడుకున్నా కూడా ఏమవుతుందంటే మనకు తెలియకుండానే అన్నోయింగ్లీ లా ఆఫ్ అట్రాక్షన్లో మోస్ట్లీ ఏమవుతుందంటే కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల తెలియకుండానే మనం ఆ వైపు వెళ్ళిపోతాం, లేదా అవి మన వైపు వస్తాయి అనమాట. అది మేనిఫెస్టేషన్ యొక్క పవర్. సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రాస్పారిటీ అనేది చాలా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుందండి. మీరు ఆ పిక్చర్ చూడండి ఒకసారి. ఆ పిక్చర్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఆ పిక్చర్ చూడగానే? ఎందుకనంటే నాకు
హానెస్ట్లీ స్పీకింగ్ అండి, అది మా ఇంట్లో వాళ్ళ మీద ఎవరి మీద నా హారం ఉంటే అంత ఇదిగా అంటే మనం ఎంత గొప్పగా ఫీల్ అవుతామో, ఎస్ వావ్ చాలా బాగున్నారు అనుకునేటువంటి, అంటే మదర్ వంటి మీద కానీ, లేదంటే మన పిల్లల వంటి మీద కానీ, లేదంటే వైఫ్ వంటి మీద కానీ అవి ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయి చూసారు. చాలా, ఎందుకంటే ఇది లోపల మురిసిపోతాం సార్, అది చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. సపోజ్ మీ మదర్ వచ్చి ఈ నెక్లెస్ చాలా బాగుంది అని అన్నారు అనుకోండి, ఎలా అనిపిస్తుంది మనకి, మనం చాలా సక్సెస్ఫుల్ అనే ఫీలింగ్ వస్తుంది. మురిసిపోతాం కూడా వస్తుంది, అది చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. ఇక్కడ ఒకటేనండి, బంగారంకి డబ్బుకున్న పవర్ ఏంటంటే లో వైబ్రేషన్ ఉన్నప్పుడు కూడా హై వైబ్రేషన్ తీసుకెళ్ళిపోతుంది. ఆ సింబల్ అదే ఇస్తుందండి మనకి, అది వెంటనే ఆ ఫార్చ్యూన్ ఏదో మనకు అదృష్టం తెచ్చిపెట్టేటువంటి ఐశ్వర్యం ఇస్తుందని అనిపిస్తూ ఉంటుంది బాగా, అంటే పాజిటివ్ వైబ్రేషన్. సో మీరు టెక్నిక్ ఫాలో అవుతారంటే కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఎస్ ఐ విల్ ఫాలో దిస్ పిల్లో టెక్నిక్ అని అనండి. అండ్ ఇంకా తీసుకుంటానండి కొన్ని క్రిస్టల్స్ అనమాట, సిట్రిన్ అని ఒక క్రిస్టల్ ఉంటుంది. ఆ క్రిస్టల్ మీరు తల కింద పెట్టుకుని పడుకున్నా కూడా, అంటే పిల్లో కింద పెట్టుకున్నా కూడా పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఈ సిట్రిన్ ఏంటంటే గోల్డ్ కలర్లో ఉంటుంది. ఈ స్టోన్కి ఉన్న పవర్ ఏంటంటే ఇట్ అట్రాక్ట్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అనమాట, ఈ సిట్రిన్ అనే క్రిస్టల్. ఈరోజు మీరు జస్ట్ నెక్స్ట్ ఒక వీడియో చేయబోతున్నా, ఎటువంటి ఎనర్జీ బ్రేస్లెట్స్ ఉండడం వల్ల కూడా మనకు అదృష్టం, డబ్బు, లక్ అన్ని కలిసి వస్తుందని చెప్తాను. అండ్ ఇంకా తీసుకుంటే ఒక గ్రీన్ కలర్ క్లాత్ ఆర్ ఎ పేపర్ మీరు పిల్లో కింద పెట్టుకుని పడుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత వస్తుంది. మీరు ఎప్పుడైనా ఇంతకుముందు మనం చేసినప్పుడు డాక్టర్స్ కూడా ఒకప్పుడు మీరు చూసుకుంటే మాస్క్ గ్రీన్ కలర్ ఉంటుంది, ఆపరేషన్ చేసేటప్పుడు గ్రీన్ కలర్ క్లాత్, ఎందుకంటే గ్రీన్ ఏం చేస్తుంది అంటే మనకు మెంటల్ పీస్ తీసుకొస్తుందండి, మెంటల్ పీస్ తీసుకొస్తుంది. అందుకే చూడండి, మనకి మీరు ఎక్కడ వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా ఒక గ్రీన్ సీనరీ చూసారనుకోండి, గ్రీన్ వాల్ పేపర్ చూసారనుకోండి, ఎలా ఉంటుంది. అందుకే బెడ్రూమ్లో గ్రీన్ కలర్ మ్యాక్సిమం బెడ్రూమ్ అంతా కూడా గ్రీన్ కలర్ పెట్టుకుంటే మనకు చాలా ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైతే మానసిక ప్రశాంతంగా ఉన్న మైండ్ ఎక్కువ విజులేషన్ చేయగలదు, ఎక్కువ మేనిఫెస్టేషన్ చేయగలదు. ఇంతకు ముందు కూడా చెప్పాను, అంటే లోన సంఘర్షణ ఉన్నప్పుడు ఆకర్షణ జరగదు. మరి సంఘర్షణ పోవాలంటే ఏంటి, మానసిక ప్రశాంతతకి రావాలి. అలా మానసిక ప్రశాంతతకి రావాలంటే గ్రీన్ కలర్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. సో అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, సో మీరు పడుకునే ముందు కూడా ఏం చేయాలంటే మన బ్యాంక్ అంటే ఏదైతే ఉందో, అంటే మీరు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతైతే మెయింటైన్ చేయాలనుకుంటున్నారో అది కూడా ఒక ఎల్లో కలర్ పేపర్ మీద రాసేసి పిల్లో కింద పెట్టుకుని పడుకోండి. చాలా ఫాస్ట్గా మనకంటే అటువంటి ఆపర్చునిటీ యూనివర్స్ ఫాస్ట్ కనెక్ట్ చేస్తుంది. సో నేను సింపుల్ చెప్పేదంటే, రైట్ ది అమౌంట్ ఆఫ్ మనీ మీరు ఎంతైతే బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో ఒకసారి రాయండి. నేను లాస్ట్ టైం ఒక అతను వచ్చారు, సార్ ఎంత మీరు మెయింటైన్ చేద్దాం అనుకున్నాను, ₹1,00,00,000 సార్ రాయమని చెప్పాను. ₹1,00,00,000కి ఎన్ని సున్నాలు ఉంటాయని ఆలోచిస్తున్నారు అతను. అంటే చూడండి, ₹1,00,00,000 మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, పేపర్ మీద రాసేటప్పుడు మాత్రం దాని సున్నాల గురించి ఆలోచిస్తున్నారు. సో ఎప్పుడైతే మనం రాస్తాం సబ్ కాన్షియస్ మైండ్ ఏమవుతుందంటే దానికి ఫాస్ట్గా ట్రిగ్గర్ అవుతుంది అనమాట. వీటిని మీరు పిల్ల కింద పెట్టుకుని పడుకుంటే ఫాస్ట్గానే లా ఆఫ్ అట్రాక్షన్లో సింపుల్ బట్ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఇది, ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతాయి. ట్రూ అండి, ఇందులో నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేను ఏవైతే పేపర్ మీద రాసుకొని విష్ చేశానో అవి డెఫినెట్గా నాకు కూడా జరిగినవి చాలా ఉన్నాయి. అందులో నేను నా కార్ మేనిఫెస్ట్ చేసింది ఉంది, నా శాలరీ మేనిఫెస్ట్ చేసింది ఉంది. అంటే ఇప్పుడు నేను ఏదైతే అచీవ్ చేశానో అది దాని త్రూనే నాకు వచ్చింది. ఒక 1 year బ్యాక్ కుదిరితే నేను చూపిస్తాను మీకు. అది తప్పకుండా. అందులో నా డ్రీమ్ హౌస్ కూడా ఒకటి రాసున్నాను. సో డెఫినెట్గా అది కూడా అచీవ్ చేస్తాను. అంటే ఇది మీరు చెప్తుంటే నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంతా గుర్తొస్తుంది అనమాట. అండ్ ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ అగైన్. దాన్ని మళ్ళీ ఎందుకంటే డ్రీమ్స్ కూడా అప్డేట్ చేసుకోవాలి. ఎస్, అక్కడతో ఆగిపోకూడదు. ఎస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు, ఎప్పుడంటే అవకాశం ఉంటుందంటారు? ఎస్, క్లాస్ వచ్చేసి నేను అడుగుతున్నారండి చాలా మంది, ఎప్పుడని చెప్పేసి ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి, జూమ్లో. మళ్ళీ చెప్తున్నానండి, జూమ్లో ఇది మీరు ఇంటి దగ్గరే కూర్చుని ఈ సమ్మర్లో హ్యాపీగా మీరు ఇంటి దగ్గరే ఉండి కూర్చుని కోర్సెస్ అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్లో మార్నింగ్ 5 to 7 ఉంటుంది. ఈ మంత్ 25 నుంచి జరగబోతుంది. ఈ మంత్ 25 నుంచి జూమ్లో ఆన్లైన్ క్లాసెస్ జరగబోతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి సమస్యలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, 1 year ఆఫ్ సక్సెస్ 6 monthsలో అట్రాక్ట్ చేయాలనుకుంటే, డబ్బుని కానీ, సక్సెస్ కానీ, హెల్త్ కానీ, రిలేషన్షిప్ కానీ, సార్ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, లైఫ్లో ఎటుపక్క వెళ్ళట్లేదు, తెలియట్లేదు అనుకుంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ద మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ అనండి. ఈ రోజుల్లో సెలబ్రిటీస్ ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్. సో స్పిరిచువల్ టైం ఇదే, ఉగాది కూడా స్టార్ట్ అవుతుంది, షష్టగ్రహ కూటమి కూడా స్టార్ట్ అవుతుంది. సో అలాంటి మంత్లో ఇది కొత్త బ్యాచ్. ఆ న్యూ ఇయర్లో మీరు సెలబ్రేట్ చేసుకుని ఉండాలి అనుకుంటే, ఆ ఉగాదిలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం 25th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అన్వర్ గారిది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.